తొలిసారి పార్లమెంటు సభ్యులుగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే తనదైన స్టైల్లో రాజకీయం షురూ చేశారు ప్రియాంక గాంధీ. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి వైనాడు వరద బాధితులను ఆదుకోవాలని కోరారు. సోదరుడు రాహుల్ గాంధీతో పోలిస్తే ఆమె రూటే సపరేటు అని నిరూపించుకుంటున్నారు. వైనాడు నుండి ఎంపీగా గెలిచిన తరువాత ప్రియాంక గాంధీ రాజకీయాల్లో మరింత యాక్టివ్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ టార్చ్ బ్యారర్గా ఆమె దూసుకువెళ్తున్నారు. సోదరుడు రాహుల్ గాంధీతో పోటీపడి పార్టీ కార్యక్రమాలను పరుగులు పెట్టిస్తున్నారు. వాస్తవానికి వైనాడు నుండి గెలిచినప్పటికీ ప్రియాంక దృష్టంతా కూడా ఉత్తరప్రదేశ్ పైనే ఉంది. ఎందుకంటే కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా ఉత్తరప్రదేశే కీలకమన్న విషయం అందరికీ తెలిసిందే. గత లోక్సభ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ పొత్తుతో కాంగ్రెస్ 6 సీట్లను గెలుచుకుంది. రాహుల్ గాంధీ కూడా రాయ్బరేలీ నుండి భారీ మెజారిటీతో గెలుపొందారు. 2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేయాలన్న ఆలోచనతో కాంగ్రెస్ నేతలు ముందుకు వెళ్తున్నారు. అయితే అదే సమయంలో తనను తొలిసారి లోక్సభకు పంపించినటువంటి వైనాడు ప్రజల తరఫున లోక్సభలో గట్టిగా గళం వినిపిస్తున్నారు ప్రియాంక. వరదలతో తల్లడిల్లిన వైనాడు ప్రజలను కేంద్రం ఆదుకోవాలని ప్రియాంక పదే పదే డిమాండ్ చేస్తున్నారు. ప్రధాని మోదీ 4 నెలల క్రితం వైనాడులో పర్యటించినప్పుడు అన్ని విధాలా ఆదుకుంటానని భరోసా ఇచ్చారని, కానీ ఇప్పటి వరకు ప్రజలకు కేంద్రం నుండి సహాయం అందలేదంటున్నారు ప్రియాంక. We are fighting for the values of our constitution on which our nation was built. For the right of each one of you to have a better, stronger future. For the power and resources of this country to belong rightfully to the people of this country. We are fighting against a force that is doing everything in its power to destroy the institutions upon which our country was built. That is weakening the rights of the people and handing over that which rightfully belongs to you. రాహుల్ గాంధీ కంటే భిన్నమైన పద్ధతిలో రాజకీయం చేస్తున్నారు ప్రియాంక. ప్రధాని మోదీ అమిత్ షాతో రాహుల్ గాంధీ కలిసి మాట్లాడింది చాలా తక్కువ సార్లు మాత్రమే. కానీ తొలిసారి ఎంపీగా ఎన్నికైన ప్రియాంక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. వైనాడు ప్రజలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. వైనాడులో ఉన్న పరిస్థితిని వివరించారు. విపత్తుతో ప్రజలు ఎలా నష్టపోయారో చెప్పారు. అక్కడ నదుల దిశే మారిపోయింది, పర్వత ప్రాంతాలు కొట్టుకుపోయాయి, చాలా దూరం వరకు నష్టం జరిగింది. ప్రజలకు మద్దతు లభించటం లేదు. కేంద్రం నుండి మద్దతు లేకపోతే వాళ్ళు తీవ్రంగా నష్టపోతారు అంటూ అమిత్ షా దృష్టికి తీసుకువచ్చారు ప్రియాంక. రాజకీయాలను పక్కన పెట్టి మానవతా దృక్పథంతో వైనాడు ప్రజలను కేంద్రం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.